దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడుతున్న సంస్థ యూత్ కాంగ్రెస్ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో యూత్ కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు రజనీకాంత్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ను, చైర్మన్ బుర్ర కుమరయ్యను శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. పరస్పరం స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, యువతకు సమాన అవకాశాల కోసం యూత్ కాంగ్రెస్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. యువత ఐక్యంగా ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గండ్ర పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకొని సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాలని సూచించారు. యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రజనీకాంత్, అదేవిధంగా ఇన్ఛార్జు మైపాల్ రెడ్డి గారు, కౌన్సిలర్స్, యూత్ కాంగ్రెస్ మరి మండల శాఖ అధ్యక్షులు అందరికీ ఈ సందర్భంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, గ్రామాలలో, మండలాల్లో ప్రజాప్రతినిధులుగా కావటానికి మూల కారకులు యూత్ కాంగ్రెస్ అనేది ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి ఒక సంఘం, యువజన సంఘం భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఏ పార్టీకి లేని విధంగా గ్రామస్థాయి, మండల స్థాయి నియామకాలు చేసుకొని, నియోజకవర్గ స్థాయి యువజన కాంగ్రెస్ అధ్యక్షుని నియామకాలు చేసుకొని, జిల్లా అధ్యక్షునికి కూడా సభ్యత్వం పొందినటువంటి ఓటర్లతో ఎన్నికలు నిర్వహించి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో యువకులకు ఉండేటువంటి హక్కులను కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ లేని విధంగా ఈరోజు ఎన్నికల ద్వారా మరి మండలాధ్యక్షుడు, నియోజకవర్గ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక చేయడం భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. ఎన్నికైనటువంటి యువజన సంఘ అధ్యక్షులు ఈరోజు ఘనంగా, నిస్వార్థంగా, నిజాయితీగా, ఎలాంటి మరి స్వార్థం లేకుండా కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఈ స్థాయికి మరి తీసుకురావడంలో ప్రథమ భూమిక పోషించినటువంటి యువతకు మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు యువజన కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అనుబంధ సంస్థ కాదు, కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముకలాగా పనిచేసేదే యువజన కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ అనేది ఒక బలగం, ఒక భవిష్యత్ అని సందర్భంగా తెలియజేయడం జరుగుతూ. ఈరోజు ప్రజలలో ఏదైనా సమస్య ఉంటే ముందుండి పోరాడేది యువజన కాంగ్రెస్ కార్యకర్తే. అదేవిధంగా ఏదైనా అన్యాయం జరిగితే ముందుండి ప్రశ్నించేది యువజన సంఘం కార్యకర్తే. అదేవిధంగా ఏదైతే ప్రజాస్వామ్యకు ముప్పు ఉన్నప్పుడు ముందుండి పోరాడేది ఈరోజు యువజన సంఘం కార్యకర్తే. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేది యువజన కాంగ్రెస్ కార్యకర్తే. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను తీసుకువెళ్ళేది యువజన కాంగ్రెస్ కార్యకర్తే. ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలవడానికి కృషి చేసేది యువజన సంఘ కార్యకర్తే. ఈ సందర్భంగా నేను యువకులకు ఒకటే చెప్పదలుచుకున్నది, ఈరోజు పదవులు ఉంటేనే లీడర్ కాదు, ప్రతి ఒక్క లీడర్ కూడా మీరు ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా మీరు పోరాటం చేయాలి. పోరాటం చేసినప్పుడే రేపు రాబోయే తరానికి ఏ విధంగా మన పిసిసి అధ్యక్షుడు యువజన సంఘం నుండి, అదేవిధంగా బల్మూరు వెంకట్ గారు, వంశీచందర్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇలాంటి చాలామంది వ్యక్తులు ఈరోజు యువజన సంఘం కార్యకర్తలుగా పనిచేసి ఈరోజు పెద్ద స్థాయిలో ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క యువజన సంఘం నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధతతో పనిచేసి ఒక
సిద్ధాంతాలతో పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి యువజన కాంగ్రెస్లు అందరూ ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు రాబోయే రోజులలో 2029లో జరిగేటువంటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా చేసుకొని ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికులకు పనిచేసి ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఏ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి యువగలం యువ సైన్యం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం. మా తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివశరణ్ రెడ్డి గారు, అదేవిధంగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ గారి మార్గదర్శనంలో ముందుకు సాగుతూ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా భూపాలపల్లి యువజన కాంగ్రెస్ పోరాడుతూ ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా భారతదేశంలో కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నిరుద్యోగుల్ని మోసం చేసింది. అదేవిధంగా ఎగ్జామ్ పేపర్లు లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాన్ని వారి బంగారు భవిష్యత్తు ఆటలాడుకుంటుంది. అందుకోసమే మొన్నటికి మొన్న నీట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుకుందా అని చెప్పేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా పార్లమెంట్ వద్ద నిరసన తెలియజేస్తే మా నాయకుడి మీద దాడి చేయడం జరిగింది. అందుకే ఈ భూపాలపల్లి యువజన కాంగ్రెస్ తరఫున యువత ఒకటే తెలియజేసుకుంటున్నాం, బీజేపీ పార్టీ అనేది కేవలం కులంతో మతంతో మాత్రమే రాజకీయాలు చేస్తూ ఉంటుంది. అందుకోసం ఆ కులం అనే మత్తును మనం మైండ్లోకి ఎక్కించుకోకుండా రాబోయే రోజుల్లో భారతదేశ ప్రజలకు బంగారు భవిష్యత్తు పడాలంటే రాబోయే రోజుల్లో భారతదేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుందామని చెప్పేసి భూపాలపల్లి యువజన కాంగ్రెస్ తరఫున